యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు నామంలోని శక్తి అనే అంశం 28వ భాగం ధ్యానించుకుందామండి. ఈ యేసుప్రభు యొక్క శక్తి ఈరోజు పునీత గోన్సాల గార్సియా గారిలో ఎలా పనిచేసింది, పునీతులందరిలో పనిచేసింది యేసుప్రభు శక్తే కానీ వాళ్ళ శక్తి కాదండి, వాళ్ళ సొంత శక్తి కాదు. అది మనం ఎప్పుడు కూడా గ్రహించవలసిన సత్యం అన్నమాట. ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. తర్వాత కొలొస్సీ 1:27లో పౌలు చెప్తాడు, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. అంటే మహిమ నిరీక్షణకు మూలమైన క్రీస్తు నాలో ఉన్నాడు, ఆయన నాలో ఉండి పని చేస్తున్నాడు. అది అన్నమాట. అందుకే 2 కొరింథీ కూడా మీరు 4 అధ్యాయంలో 7వ వచనం చదివితే, ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము మట్టి పాత్రల వంటి వారం. ఈ శరీరం మట్టి, కానీ మన హృదయంలో ఆధ్యాత్మిక సంపద అంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట, లేదా యేసు ప్రభు, పరలోక తండ్రి, ముగ్గురు. ఈ మట్టి పాత్రల మేము, కానీ ఆధ్యాత్మిక సంపదని మేము మోస్తూ ఉన్నాం. మా దేహము మరి దినదినము క్షీణించిపోతుంది వయసు పెరుగుతూ ఉంటే. 2 కొరింథీ 4:16లో చెప్తాడండి, ఈ శరీరము శిథిలమైపోతుంది, క్షీణించిపోతుంది, కానీ ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మేము ప్రతిరోజు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా తపస్కాలం వస్తుంది, మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి, కొండ ఎక్కినట్లుగా మన జీవితం ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనకి బలాన్ని ఇస్తుంది కనుక వాక్యాన్ని ధ్యానించాలి, భుజించాలి, జీవించాలి అన్నమాట. ఏలియా కూడా దేవుడు పంపిన ఆహారాన్ని ఆయన భుజించి ఆ బలంతో 40 దినాలు నడిచి సినాయి పర్వతానికి చేరుకొని అక్కడ ఆ కొండ పైన దేవుని యొక్క స్వరాన్ని వింటాడండి. 1 రాజులు 19:7-8 వచనాలు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇంకా ఇప్పుడు తపస్కాలం వస్తుంది 14వ తారీఖు నుంచి. ఇంకా ఏం చెప్పాలి ప్రభు అంటే, ప్రభువు చెప్పినవన్నీ కూడా రాసుకుంటూ ఉన్నానన్నమాట. దేవుని యొక్క శక్తిని పొందే సమయం అన్నమాట. పరిశుద్ధాత్మని పొందాలి. పొందినప్పుడు పరిశుద్ధాత్మే మనలో ఉన్న మలినాన్నంతా కూడా ఆయన కాల్చేస్తాడు తన అగ్నిలో. ఆ తర్వాత యేసు ప్రభు యొక్క వాక్యం మనకి బలాన్ని ఇస్తుందండి. దేవుని యొక్క వాక్యం శక్తిని ఇస్తుంది మనకి. లాజరు వెలుపలికి రా అనగానే ఆ యేసు ప్రభు యొక్క వాక్యము మరణించిన లాజర్ని వాసన కొడుతుంది కదా, సమాధిలో 4 రోజులు కంపు కొడుతుంది వాళ్ళు అంటారు. కానీ అప్పుడు యేసు ప్రభు వాక్యం లోపలికి వెళ్ళి లాజర్ని బయటికి తీసుకొచ్చింది. ప్రభువా, ఏదో తాగినప్పుడు వాసన కంపు అంటారు కొంతమంది భార్యలు, అక్క ఎట్లా భరించాలి రాత్రంతా వాసన, ఆ ప్రక్కన పడుకోవాలంటే ఎంత బాధ, అసలు పిల్లల్ని పట్టించుకోకుండా. ప్రభా, నేను అనుకుంటున్నాను ప్రభా, అలా లాజరు వాసన కొడుతుంటే ఆయనని జీవంతో లేపావు. చచ్చిన వాడై ఉండగా ఆత్మలో చచ్చిన వాళ్ళై త్రాగుడికి కానీ ఏ బానిసత్వానికి లోబడి ఉన్న వాళ్ళకి కూడా నాయనా మీరు మీ జీవాన్ని, మీ వాక్యాన్ని పంపించి ప్రభా వాళ్ళని జీవంతో లేపండి. ఎండిన ఎముకల్ని నాయన మీరు జీవింపజేశారు. మీరు ప్రవచించి, ఇదో ఎండిన ఎముకల్లాగా ఎవరి ఆత్మలు ఉన్నాయో జీవం లేకుండా మీ జీవాన్ని, మీ శ్వాసని వాళ్ళలోనికి ఊదండి. ఈ 40 డేస్లో అందరూ పరిశుద్ధాత్మని పొంది దివ్య రూపధారణ పొందాలి. యేసు ప్రభు ఎలా తాబోరు కొండ మీద దివ్య రూపధారణ పొందారు కదా. సెయింట్ అగస్టిన్, పునీత అగస్టిన్ గారు ఒక పాపి, చీకటిలో ఉన్నాడు, సైతాన్ బంధించాడు. కానీ వాళ్ళ తల్లిగారి ప్రార్థన, మోనికా తల్లి ప్రార్థన వల్ల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అతని ఆత్మలోనికి వెళ్ళి ఆయనని చీకటి నుంచి వెలుగు సామ్రాజ్యంలోనికి తీసుకొచ్చాడు. అదేనండి తపస్కాలం అంటే. చీకటి అంటే ఈ లోకానికి సంబంధించినవి, శరీర వాంఛలు, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, అవంతా ఆ చీకటి నుంచి మనము
ఏదో వెలుగు యేసు ప్రభు సామ్రాజ్యంలోనికి మారాలి. అది అంతేకాని బయట ఇవి తీయడము పెట్టుకోవడము కాదు. ఈ వెలుపలికి సంబంధించింది కాదు. ఇది తీయొచ్చు, ఇది పెట్టుకోవచ్చు, దానివల్ల కాదు. లోపల నూతన సృష్టిగా మారాలి. అంతరంగము, ఇన్నర్ మ్యాన్, అంతరంగ పురుషుడు యేసుక్రీస్తులాగా మారడం అన్నమాట. ఇది మనకి జరగాలి మన జీవితంలో. ఒకసారి నాకు 97లో జరిగింది. పరిశుద్ధాత్మ నాలోనికి వచ్చి అలా మనందరికీ ఒకరోజు జరగాలండి. ఒకరోజు యేసుప్రభు మన జీవితంలోనికి రావాలి. సౌల్ని దర్శిస్తాడు. అపోస్తల కార్యాలు 9:3లో ఒక వెలుగు అకస్మాత్తుగా ఆయన చుట్టూ ప్రకాశిస్తుంది. యేసుప్రభు మాట్లాడతారు. ఆయన ఇంకా ప్రభు చేతిలో వాడబడతాడు. అలాంటి మార్పు మన పిల్లలకి రావాలండి, మనకు కూడా రావాలి. అంతేగాని 40 రోజులు ఇది తినకుండా త్రాగకుండా ఉండడం అంటే, ఒక స్ప్రింగ్ ఉంటుంది చూడండి, కాలు కింద అట్లా అని పెట్టేసి ఉంచామనుకోండి, నేను తీసుకొచ్చి చూపిస్తాను, మళ్ళీ కాలు తీయగానే మామూలుగా అయిపోతుంది కదా. అలాగే 40 రోజులు త్రాగకుండా మళ్ళా తర్వాత తాగడము, సినిమాలు చూడడం, మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోవడం, అది కాదండి. అది మార్పు కాదనమాట. లోపల మార్పు రావాలి, హృదయంలో మార్పు, హృదయ పరివర్తన అంటే చేంజ్ ఇన్ ద హార్ట్. అండ్ మనసులో మారు మనసు అంటే చేంజ్ ఆఫ్ మైండ్ అన్నమాట. ఇది ఇలాగే ఉంటుంది. అది జరగాలి. దాని కొరకు ఇప్పటి నుంచి కూడా మిమ్మల్ని సిద్ధం చేసుకోనండి. దేవుని వాక్యం నేను ఇది ధ్యానించుకోవాలి, పరిశుద్ధ ఆత్మని పొందాలి, నాలోనికి రావాలి. ఎందుకంటే వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ మనలోకి వస్తారండి. కనుక ఒక మనిషి చేంజ్ కావాలంటే మనం వాక్యం చదవడం మొదలు పెట్టాలన్నమాట. ఎజికేల్ 2:1-2లో ఉంటుంది, దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మ నాలోనికి వచ్చింది అని. ఇదంతా తపస్కాలం గురించి అండి. సరే, ఇప్పుడు మనం పునీత గోన్జాలో గార్సియా గారిని గురించి ధ్యానించుకుందాము. ఎలా యేసుప్రభు శక్తి ఆయనలో పనిచేసి చివరికి ఆయన కూడా సిలువలో మరణిస్తాడండి ప్రభు కొరకు 1597లో అన్నమాట. అయితే ఆయన ఎక్కడ పుట్టాడంటే ముంబైకి, ఉత్తర ముంబైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసాయిలో జన్మిస్తాడండి. క్రీస్తు శకం 1556లో ఆయన ముంబైకి ఉత్తరాన 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసాయిలో జన్మిస్తాడు. అక్కడే ఉన్నటువంటి కాలేజ్లో జెస్యూట్స్ అంటే యేసు సభ వాళ్ళ కాలేజెస్ ఇక్కడ అవుతే మనం లోయలా కాలేజ్ అట్లా ఉంటుంది కదండి, ఆ కాలేజ్లో ఆయన చదువుకుంటాడనమాట. అయితే తల్లిదండ్రులు చాలా ప్రార్థనలో పెంచుతారండి. మరి ఆ కాలేజ్ కూడా క్రిస్టియన్ కాలేజెస్ అంటే ఎక్కువ ప్రార్థన ఉంటుంది, ఎక్కువ ప్రార్థనలు వడకాలు ఉంటాయండి. ఆ కాలేజ్లో కూడా చాలా ఆయన ఆత్మలో ఎదగడానికి తోడ్పడుతుంది అనమాట ఆయన కాలేజ్, జెస్యూట్స్ కాలేజ్. అక్కడ ఇంకా మంచి పాటలు, మ్యూజిక్ అవన్నీ ఉంటాయన్నమాట. సో అక్కడే చక్కగా పాటలు పాడడం, దేవునికి ప్రార్థన, బైబుల్ రీడింగ్, బైబుల్ స్టడీ, క్యాటకిజం అంతా ఉండేదన్నమాట. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఇంకా ఫాదర్ సెబాస్టియన్ గారు, ఆయన కూడా జెస్యూట్స్ అంటే యేసు సభకి చెందిన వాళ్ళు అనమాట. సో ఆయన శౌరి వారి గురించి చెప్తాడు. ఎందుకంటే ఈయన 1552లో శౌరి వారు మరణిస్తారు కదండి. మరి 1542లో శౌరి వారు గోవాకు వస్తారు. ఇంకా ఒక 10 సంవత్సరాల సేవలో 10 లక్షల ఆత్మల్ని సంపాదిస్తారండి. సో అందరూ శౌరి వారిని మాదిరిగా తీసుకునేవాళ్ళు. ఎవరో ఏమో, నేను కూడా శౌరి వారిని మాదిరిగా తీసుకొని సువార్త బోధిస్తున్నాను, ఆయనలాగా ఉండాలి అని కొంచెం కొంచెం అన్నమాట. సో శౌరి వారు ఆ జపాన్ ప్రయాణాన్ని గురించి, అక్కడ జపాన్లో సువార్త బోధించడం గురించి ఫాదర్ సెబాస్టియన్ గారు చెప్తారనమాట. వీళ్ళకి గోన్జాలో గార్సియా గారికి చెప్తే, అబ్బా శౌరి వారు అట్లానా, ఓడలో వెళ్తారు, 2 నెలల ఓడ ప్రయాణం అన్నమాట. అప్పుడు ఆ ఓడ ప్రయాణంలో ఆయన జపాన్ భాష నేర్చుకుంటారు. ఆయనకి 20 భాషలు వస్తాయన్నమాట శౌరి వారికి. మరి యేసు ప్రభు గురించి ముందుగా చెప్పినటువంటి అపోస్తలుడు ఎవరు అనంటే శౌరి వారండి. ఫస్ట్ మిషనరీ, ఇంతవరకు ఎవరు కూడా వెళ్ళలేదన్నమాట. శౌరి వారు అక్కడికి వెళ్తారు,
1549లో అనమాట. 2 సంవత్సరాలు సేవ చేస్తారండి, కాలి నడకన అనమాట. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం, ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణం, అలా సువార్త సేవ చేసి 2 సంవత్సరాలు శౌరి వారు 2000 ఆత్మల్ని సంపాదిస్తారండి. అలా మరి అక్కడ జపాన్ దేశంలో దేవుని రాజ్యాన్ని స్థాపించిన మొదటి వ్యక్తి శౌరి వారు. ఆ తర్వాత చైనా వెళ్ళాలనుకుంటారు, ఆ చైనా దగ్గర వరకు వెళ్తారు. కానీ ఆ రోజులలో మిషనరీస్కి పర్మిషన్ లేదు, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది కదా. ఇంకా అక్కడే ఆయన మరణిస్తాడనమాట. అలా సిలువ పట్టుకొని, ఇప్పుడు ఆయన చేతిలో కూడా సిలువ ఉంటుంది. చైనా దేశాన్ని కూడా దీవిస్తూ సువార్త కొరకు ద్వారాలు తెరవండి ప్రభు అని. శౌరి వారి గురించి ఎప్పుడైతే వింటాడో ఫాదర్ సెబాస్టియన్ గారు చెప్పినప్పుడు, ఆయన హృదయంలో శౌరి వారు ఇంకా చెరగని ముద్ర వేస్తారండి. జాన్ ది బ్రిటో గారి గురించి మనం ధ్యానించుకున్నాం కదా, అలాగే ఈయన కూడా అనమాట. మరి జాన్ ది బ్రిటో గారు అయితే చాలా తేడా ఉంటుంది, కానీ ఈయన అయితే మరి శౌరి వారు ఇక్కడే పనిచేస్తారు. ఒక శౌరి వారు ఎలా ప్రయాణం చేసి సముద్రంలో జపాన్కి చేరుకున్నారో, సరిగ్గా 23 సంవత్సరాల తర్వాత వీళ్ళు కూడా 1572లో అదే మార్గంలో ప్రయాణం చేసి జపాన్ చేరుకుంటారు. 70 రోజులు పడుతుంది ఓడలో. ఇంకా వీళ్ళు కూడా జపాన్ భాష నేర్చుకుంటారు, సేమ్ శౌరి వారి లాగానే అనమాట. ఫాదర్ సెబాస్టియన్ తర్వాత ఈయన ఇంకా వాళ్ళ బృందం అంతా వెళ్తారండి, జెస్యూట్స్ ఒక టీం లాగా మిషనరీస్ అక్కడికి వెళ్తారనమాట. ఇంకా అక్కడ సువార్త బోధిస్తూ ఉన్నప్పుడు ఫాదర్ సెబాస్టియన్ గారు, గొన్జాలో గార్సియా గారు మరి ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఆయన కూడా సువార్త బోధించేవాళ్ళు. చాలా ఆత్మలు అని వీళ్ళు రక్షిస్తారనమాట. ఆయన ఎంత ఎక్సలెంట్గా ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళంటే, అబ్బా అక్కడ ఉన్నటువంటి వేద పండితులండి, బైబిల్ స్కాలర్స్ ఆశ్చర్యపోయారంట. ఇంత ఎగ్జాక్ట్గా ఎట్లా చెప్పగలుగుతున్నావు అయ్యా, ఇంగ్లీష్లో చెప్తే మరి జపాన్ భాషలోకి, అంటే ఇంగ్లీష్ బాగా తెలియాలి, బైబిల్ నాలెడ్జ్ అది కూడా వేరేది కాదు కదా, ఇంగ్లీష్ బైబిల్ రావాలి, అలాగే జపాన్ బైబిల్ అనమాట. 2 చాలా ఎక్సలెంట్గా తెలిసిన ఆయన. ఈయన ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళంట బైబిల్ స్కాలర్స్. తర్వాత ఆయన కూడా సువార్త బోధించేవాడు అనమాట. ఫాదర్లతో కలిసి వెళ్ళినప్పుడు మేము కూడా అలాగే వెళ్తాం కదండి, వెళ్ళేవాళ్ళం కదా. దినమంతా ప్రేయర్ అనుకోండి, రిట్రీట్ 3 days అంటే ఫాదర్ 1 గంట చెప్తే మాకు 1 గంట ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లా సో ఈయన కూడా అలా సువార్త బోధించేవాళ్ళు అనమాట అక్కడ జపాన్లో. తర్వాత ఫాదర్స్ని అడుగుతారండి ఆయన, జపాన్లో ఫాదర్స్ని అడుగుతారనమాట, నేను కూడా ఫాదర్ కావాలి, నా కోరిక, సో నన్ను కూడా చేర్చుకోండి ఇందులో, మరి ఫాదర్ కావడానికి నన్ను కూడా చేర్చుకోండి మీ సభలో ఒక సభ్యునిగా. అంటే మరి ఎందుకు అధికారులు ఒప్పుకోరండి, ఎందుకు అంటే తర్వాత మనకు అర్థమవుతుంది దేవుని చిత్తం కాదనమాట. ఆయన ఈ సభలో పనిచేయడము దేవుని చిత్తం కాదు కనుక వాళ్ళు ఒప్పుకోరండి. కొన్నిసార్లు దేవుని చిత్తం కానప్పుడు మన కొరకు డోర్స్ మూసివేయబడతాయండి. అపోస్తుల కార్యాలు 9లో కూడా మీరు చదివితే పౌలు మరి మారు మనసు పొందిన తర్వాత, పరివర్తన చెందిన తర్వాత యెరూషలేంలో అపోస్తులను కలుసుకోవడానికి వస్తాడండి. బర్నబా ద్వారా కలుసుకుంటాడు. వాళ్ళతో కలిసి సువార్త బోధిస్తుంటే అక్కడంతా పీస్ డిస్టర్బ్ అయిపోతుంది అనమాట ఆయన వల్ల. ఇంకా పౌల్ని చంపాలనుకుంటారు అక్కడ ఉన్న యూదులు, యెరూషలేంలో ఉన్న వాళ్ళు అనమాట. అందువల్ల ఆయనను పంపిస్తారు, ఈయన వల్ల పీస్ డిస్టర్బ్ అయిపోతుంది అని వాళ్ళు ప్రార్థన చేసి సౌల్ని తిరిగి వాళ్ళ ఊరు తార్సుకు పంపిస్తారనమాట. తర్వాత యాంటియోకియాలో, సిరియా అంటే అన్యుల దేశం, అక్కడ చాలామంది యేసుప్రభుని విశ్వసించినప్పుడు మళ్ళా దేవుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు బర్నబాని ప్రేరేపించి సౌల్ని తీసుకొని వచ్చి అక్కడ బోధిస్తాడనమాట. అంటే సౌలు బోధన అన్యుల కొరకు అని దేవుడు నిర్ణయించారనమాట. కాబట్టి ప్రపంచం అంతటా తిరిగి బోధిస్తాడండి. సో ఇక్కడ కూడా 8 సంవత్సరాలు పనిచేస్తాడండి గొన్జాలో గార్సియా గారు ఫాదర్ సెబాస్టియన్ గారితో కలిసి జపాన్లో. ఇంకా ఎంత అడిగినా కూడా వాళ్ళు ఒప్పుకోరు అనమాట. సో ఆయనకి బాధ అనిపిస్తుంది, ఇంత పనిచేశాను సభలో నన్ను చేర్చుకోవట్లేదని బాధ అనిపించి ఆయనలో ఒక ఆలోచన అనమాట, ఇంకా వద్దు ఈ సేవ అనుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తాడండి.
ఆ బిజినెస్ పని మీద ఆయన ఒకసారి ఫిలిప్పైన్స్లో ఉన్న మనీలాకి వెళ్తూ ఉంటాడనమాట. ఆ మనీలాకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనకి ఫ్రాంచిస్కన్ ఫాదర్స్తో పరిచయం అవుతుందండి. ఇంకా అక్కడ మనీలాలో చాలా మరి బిజినెస్ అనమాట. ఎక్సలెంట్ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోతాడనమాట. రియల్ ఎస్టేట్స్ బిజినెస్, చాలా డబ్బు కూడా సంపాదిస్తాడు. అయితే ఇంకా ఈ ఫ్రాంచిస్కన్ ఫాదర్స్ తోటి ఆయనకి మరి ఇప్పుడు రిలేషన్లోకి వచ్చాడు కదండి. కనుక నేను మళ్ళీ ఫాదర్ అయితే బాగుంటుంది, నేను దేవుని సేవ చేయాలి, అది ఎప్పుడు దాని కొరకు ప్రార్థించుకునేవాడు అనమాట. నేను శౌరి వారిలాగా సేవ చేయాలి. 16 సంవత్సరాల వయసులో జపాన్కి వస్తాడు. అక్కడ 8 సంవత్సరాలు పనిచేస్తాడు ఉపదేశిగా. కానీ వాళ్ళు సభలో చేర్చుకోరనమాట, జెస్యూట్స్. కనుక బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోతాడు. అక్కడ మనీలాలో ఫిలిప్పైన్స్లో ఉన్నప్పుడు ఆ ఫ్రాంచిస్కన్స్ వాళ్ళతోటి ఆయనకి మరి సంబంధం కలుస్తుందన్నమాట. దేవుడు కనెక్ట్ చేస్తాడనమాట. సో వాళ్ళు ఆయనను చేర్చుకుంటారు. నాకు దేవుని సేవ చేయాలి అని ఉంది అంటే వాళ్ళ సభలోకి చేర్చుకుంటారండి, ఒక లే బ్రదర్గా అనమాట. ఇంకా అక్కడ ఆయన మళ్ళా ఉపదేశిగా పనిచేస్తాడండి. సో ఇక్కడ ఈ మనీలాలో ఫిలిప్పైన్స్లో ఉన్న ఫ్రాంచిస్కన్స్ వాళ్ళు కూడా జపాన్కి వెళ్తున్నారనమాట సువార్త బోధించడానికి. అప్పుడు మళ్ళీ అక్కడ ట్రాన్స్లేషన్ చేయాలి కదండి. ఇప్పుడు జపాన్లో ఈయనను కూడా తీసుకొని వెళ్తారు, గొన్జాలో గార్సియా గారిని అనమాట. ఫాదర్ ఫెడ్రో గారు వీళ్ళంతా టీం వెళ్తూ ఉంటే ఇంకా మళ్ళీ జపాన్కి వెళ్ళిపోతాడండి. వెళ్ళి మళ్ళీ తిరిగి రాడనమాట. ఇంకా జపాన్లో సువార్త బోధిస్తూ ఉంటే ట్రాన్స్లేషన్ చేస్తాడు ఫాదర్ ఫెడ్రో గారికి. తర్వాత ఈయన ఇంకా జపాన్ భాషలో ఎక్సలెంట్గా బోధిస్తుంటే ఒకసారి చక్రవర్తి వింటారంట. ఈ జపాన్ చక్రవర్తి విని, అబ్బా అసలు ఎంత ఎక్సలెంట్ భాష. తర్వాత యేసు ప్రభు గురించి అనమాట. యేసు ప్రభు ఇలా మీరు ప్రేమించండి, మీలాగా మీ పొరుగు వాళ్ళని ప్రేమించండి, మీరు క్షమించండి, అట్లా చెప్తూ ఉంటే ఇంకా ఎంత బాగున్నాడు అని, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారని ఫాదర్స్ని అడుగుతాడనమాట. ఆ టీం అంతా అడిగినప్పుడు మేము ఇక్కడ ఫిలిప్పైన్స్ నుంచి సువార్త బోధించడానికి వచ్చాం, అయితే మీకు నేను ఇక్కడ చాలా స్థలాలు ఇస్తాను, ఇక్కడ కూడా మీరు చర్చి కట్టుకొని ఇక్కడ కూడా సేవ చేయండి. ఇలా 10 ఆజ్ఞలు యేసుప్రభు గురించి వింటే అందరూ దొంగతనాలు, ఇవన్నీ హత్యలు ఆగిపోతాయి, తల్లిదండ్రులు గౌరవించడము, పొరుగు వాళ్ళని ప్రేమించడము, ప్రేమ గురించి చెప్తున్నారు అని చక్రవర్తి చాలా స్థలాలు ఇస్తాడంటండి వీళ్ళకి. ఇచ్చినప్పుడు ఇంకా వాళ్ళు అక్కడ చర్చి కడతారనమాట. చర్చి ఒక్కటి కాదండి, చర్చెస్ కడతారు, బిల్డింగ్స్ కడతారు, ఆశ్రమాలు ఉంటాయి ఫ్రాంచిస్కన్స్కి. ఇవన్నీ కూడా ఈయన ఇంతకు ముందు మరి బిల్డర్ కదా, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఆ జ్ఞానం అంతా ఉపయోగించి మంచి మంచి అందమైన చర్చెస్, బిల్డింగ్స్, ఆశ్రమాలు కడతాడనమాట అక్కడ జపాన్లో. ఇంకా ఎప్పుడైతే చర్చెస్ వస్తాయో ఫ్రాంచిస్కన్ చర్చెస్, అనేక మంది జపాన్ దేశానికి చెందిన వాళ్ళు యేసుప్రభుని అంగీకరిస్తారండి. అలా జపాన్లో సువార్త వ్యాపిస్తూ ఉంటుందన్నమాట. కానీ వాళ్ళు కూడా ఏమీ అబ్జెక్షన్ చెయ్యరు అసలు, జపాన్ చక్రవర్తి కూడా. అయితే ఎవరైతే బౌద్ధ మతం, బుద్ధ మతం నుంచి క్రిస్టియన్స్ అవుతారో వాళ్ళు యేసుప్రభుని అంగీకరించిన తర్వాత ఆవేశంతో వెళ్ళి బౌద్ధ దేవాలయాన్ని కూల్చేస్తారండి. అప్పుడు ఆ విషయం చక్రవర్తికి తెలిసి ఆయనకి చాలా కోపం వస్తుందన్నమాట. అప్పుడు వాళ్ళ మంత్రులు, అధికారులు వాళ్ళు ఒక చర్చిని ధ్వంసం చేసి ఆ చర్చిలో అన్నీ కూడా దోచుకుంటారనమాట. ఈ పొరపాటేనండి మనం చేయకూడదు. యేసు ప్రభు నిజంగా మనలో ఉంటే, ఆయన ప్రేమ కనుక యేసు ప్రభు ఎవరిలో ఉంటారో, పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటారో పరలోక తండ్రి, వాళ్ళ సైన్ ఏంటంటే వాళ్ళందరినీ ప్రేమిస్తారండి. మదర్ తెరీసా సిస్టర్స్ కానీ వాళ్ళు చేసే సేవ అందరి కొరకండి. ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డ. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ మధ్యలో శత్రుత్వం వచ్చేస్తుందండి. వాళ్ళు ఇంకా క్రైస్తవుల్ని హింసించడం ప్రారంభిస్తారనమాట. అప్పుడు ఒక పెద్ద భూకంపం వస్తుందంట జపాన్లో. ఎంత అంటే అసలు చాలా నష్టం జరుగుతుంది. ఎక్కడ చూసిన రోదన, అన్నీ లోపలికి వెళ్ళిపోవడము, గృహాలు ఏమీ లేకుండా ఉండడం. కానీ క్రైస్తవులకి మాత్రం ఏమీ హాని కలగలేదంటండి. ఆ టైంలో మరి
ఫ్రాన్సిస్కన్ మఠంలో ఉన్న ఫాదర్స్, లే పీపుల్ కానీ విశ్వాసులు అందరూ కూడా వాళ్ళు ఫ్రాన్సిస్ వారి స్వరూపం చుట్టూ చేరి రాత్రంతా ప్రార్థన చేస్తున్నారంటే ఎంత బీభత్సం అయిపోయింది జపాన్లో. ప్రభా, తినడానికి కూడా లేకుండా అయిపోయింది, కరుణ చూపించండి అని వీళ్ళు ప్రార్థన చేసే టైంలో ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి స్వరూపం నిండా కూడా రక్త బిందువులంట. అలా మొత్తం రక్త బిందువులతో నింపబడి ఉందంటే ఆయన అంత వేదన పొందుతూ ఉన్నారనమాట. ఇంకా అదొకటి, ఆ విషయం చక్రవర్తికి వేదన అండి. ఏంటంటే జపాన్ దేశంలో ఉన్న ప్రజలకి హాని కలిగింది కానీ క్రైస్తవులకి ఏ హాని కలగలేదని. ఇంకా ఆయన చుట్టూ పాపం, ఆయన చక్రవర్తి చాలా మంచివాడు కానీ ఆయన చుట్టూ ఉన్న మంత్రులు వాళ్ళు ఆయన హృదయం నిండా ఈ క్రైస్తవుల వల్లనే ఇలా జరిగింది, మన దేవుళ్ళకి కోపం వచ్చేసింది, అందువల్ల భూకంపం వచ్చింది, వీళ్ళని ఇక్కడ ఉండనివ్వద్దు, వీళ్ళని వెళ్ళగొట్టేసేయాలి, ఇంకెవరిని కూడా బయట నుంచి రానివ్వద్దు క్రిస్టియన్ మిషనరీస్ నన్ను చెప్తా ఉంటే ఆయన వెంటనే ఒక ఆజ్ఞ జారీ చేస్తాడండి. జపాన్లోనికి క్రిస్టియన్ మిషనరీస్ అంటే సువార్త బోధించే వాళ్ళు ఎవరు కూడా రాకూడదు అని ఆజ్ఞ జారీ చేస్తాడు. ఇంకా అంతటితో ఊరుకోకుండా ఆయనకి ఇంకా రాంగ్ థింగ్స్ చెప్తారనమాట. వీళ్ళు మన దేశాన్ని జయించడానికే మిషనరీస్ లాగా వచ్చారు, తర్వాత దేశాన్ని జయించాలని. అలాని విషయం ఎప్పుడైతే ఆయనకి చెప్తారో చుట్టూ ఉన్నవాళ్ళు వెంటనే ఇంకొక ఆజ్ఞ జారీ చేస్తాడండి. ఏంటంటే జపాన్ దేశంలో ఉన్న మిషనరీస్ అంటే ప్రీచర్స్, సువార్త బోధించే వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని. అప్పుడు 26 మందిని అరెస్ట్ చేస్తారండి. అందులో ఉపదేశులు ఉంటారు, 4 ఫాదర్స్ ఉంటారు, గొన్సాలో గార్సియా గారు కూడా ఉంటారనమాట. ఫ్రాన్సిస్కన్స్ ఉంటారు, జెస్యూట్స్ ఉంటారు, భక్తులు కూడా. ఇప్పుడు జపాన్ దేశంలో క్రైస్తవులు ఉంటారు కదా, వాళ్ళు ఉపదేశులుగా బోధిస్తూ ఉంటారు. ఫాదర్స్తో పాటు ఉపదేశులు అనమాట. సో మొత్తంగా ఒక 26 మంది ఉంటారండి. అందరినీ అరెస్ట్ చేయండి అంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తారనమాట. ఇంకా పెట్టిన తర్వాత ఫాదర్స్ మాస్ చేస్తారండి. మిమ్మల్ని రేపు నిషిజాక కొండ మీదకి తీసుకొని వెళ్తున్నారు, అక్కడ మిమ్మల్ని సిలువ వేస్తారు చెప్తారనమాట. ఆజ్ఞ ఇస్తాడు ఆ చక్రవర్తి, 26 మందిని సిలువ వేసేయండి, యేసు ప్రభుని సిలువ వేశారు కదా వీళ్ళని కూడా అలాగే వేయండి అని చెప్తే వాళ్ళు చివరిసారిగా మరి ఆ 4 ఫాదర్సు మాస్ చేస్తారండి. దివ్య పూజ బలిని అర్పించి అడుగుతారు, యేసయ్య మాకు సిలువ మరణాన్ని ఇచ్చారు, అది మేము ధన్యతగా భావిస్తున్నాము, దాన్ని భరించే శక్తి మాకు దయచేయండి అని వాళ్ళు ఆ దివ్య పూజ బలిలో పాల్గొంటారు. ఫాదర్స్ మాస్ చేస్తారు. మాస్ అయిపోగానే చక్రవర్తి ఆర్డర్ చేస్తాడండి. ఏంటంటే వాళ్ళు 26 మంది ఎడమ చెవిని తెగ నరికేస్తారు. అట్లా రక్తం కారుతుంటే ఇంకా అప్పుడు వాళ్ళకి సిలువల్ని ఇస్తారండి. సిలువల్నిచ్చి ఇంకా ఆ నిషిజాక కొండ మీదకి వాళ్ళని తీసుకొని వెళ్ళాలన్నమాట. మీరు యేసు ప్రభు గురించి చెప్పారు కదా, ఆయన ఇలా సిలువ మోసాడు, సిలువ వేశారని. సో మీరు కూడా ఆయన శిష్యులు కదా, అలాగే చేయాలి మీకని. అయితే అది ఒక్కరోజు కాదండి, కొన్ని వారాలు అన్నమాట. అంటే ఈ పట్టణంలో తిప్పిన తర్వాత ఇంకో పట్టణంలో తిప్పడం, కొన్ని వారాలు సిలువ మార్గం అన్నమాట. అందరూ చూడండి యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఇదే గతి పడుతుంది అని ఆ ప్రతి పట్టణంలో కూడా అలా దండోరా వేస్తారనమాట. వాళ్ళ చెవి నుంచి రక్తం కారుతూ ఉంటుంది కదండి. ఇంకా వాళ్ళని ఆ కొండ మీదకి తీసుకొని వెళ్ళిన తర్వాత మరొకసారి వీళ్ళు ఉపదేశులు పాప సంకీర్తనం చేస్తారు, ఫాదర్స్ దగ్గర మమ్మల్ని మన్నించండి అని. తర్వాత వాళ్ళ సిలువలకి వాళ్ళ చేతులు కాళ్ళు గొలుసులతో తాళ్లతో కట్టేసి ఆ నిషిజాక కొండ మీద 26 సిలువ మరణాలండి. ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళని అలా సిలువ వేసిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి ఇటువైపు అటువైపు 2 సైనికులు ఈటెలు అన్నమాట, ఈటెలతో నిలబడి వాళ్ళని పొడుస్తారండి. యేసు ప్రభునైతే ఒక్కరు పొడుస్తారు కదా, అలా ఈటెలతో పొడవగానే రక్తం ఇట్లా కారుతుంది. ఆ కొండ మీద అంతా 26 సిలువ మరణాలు అన్నమాట. వాళ్ళతో పాటు చాలామంది అనేక మంది క్రైస్తవులు కూడా వాళ్ళు వీళ్ళ వెనకాల వెళ్తారు, ఏడుస్తూ రోధిస్తూ అన్నమాట. జీసస్ మేరీ అనుకుంటూ వాళ్ళు చాలా ఏడుస్తూ ఉంటారు. ఇంకా అలా పొడిచిన తర్వాత రక్తమంతా పోయి వాళ్ళు సిలువలో మరణిస్తారండి.
వాళ్ళని ఇంకా సమాధి చేస్తారు. వీళ్ళు విశ్వాసులు అనమాట. ఇంకా వాళ్ళ వస్త్రాలని అయితే రక్తంతో తడిచిన వస్త్రాలని భద్రపరిచి ఉంచుతారంట. తర్వాత 300 సంవత్సరాల తర్వాత మళ్ళా సువార్త బోధించడానికి వాళ్ళకి ద్వారాలు తెరవబడినప్పుడు జపాన్లో అనేక మంది విశ్వాసులు యేసుప్రభుని నమ్ముకొని ఉన్నారంట. ఇలా మరణించిన తర్వాత వీళ్ళకి పునీత పట్టం కడతారండి. మరి వాసాయిలో ఆయన పేరిట గోన్జాలో గార్సియా గారి పేరిట ఒక చర్చ్ కూడా కడతారనమాట. ప్రభు కొరకు ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా ఉండి కూడా యేసు ప్రభు కొరకు శౌరివారిలాగా నేను జీవించాలి అని సువార్తని బోధించి యేసు ప్రభు కొరకు ప్రాణాలు ఇస్తాడనమాట. ఈయనే కాదు, 26 శిలువ మరణాలు నిషిజాకా కొండ మీద అంటే 1597లో ఫిబ్రవరి 5వ తారీఖునండి. కనుక ఆయన పండుగని 6వ తారీఖున శ్రీసభ కొనియాడిందనమాట. అంత శక్తి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళలో ఉన్న యేసుప్రభు అండి. అందుకే యేసుప్రభు చెప్తారు, నేను లోకాన్ని జయించాను, మీరు ధైర్యంగా ఉండండి. లోకాన్ని జయించిన యేసు, మరణాన్ని జయించిన యేసు మనలో ఉంటే మనం కూడా మరణాన్ని జయిస్తామన్నమాట. నన్ను వెంబడింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని కోల్పోతాడు, కానీ తన ప్రాణాన్ని కోల్పోవాడు దాన్ని పొందుతాడు. వీళ్ళందరూ యేసు ప్రభు కొరకు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. కనుక పరలోకంలో వాళ్ళకి యేసు ప్రభు జీవ కిరీటాన్ని ఇచ్చి వాళ్ళని బహుకరిస్తాడనమాట. సో ఈయనని మాదిరిగా తీసుకోవాలి. మన ఇండియాలో పుట్టిన ఫస్ట్ సెయింట్ అనమాట ఈయన. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, గోధుమ గింజ భూమిలో పడి నశించనిదే అది ఫలించదు, నశించిన ఎడల అది ఫలిస్తుంది అని ఎలా ఈ 26 మంది ప్రభా నాయన నిషిజాకా కొండ మీద వాళ్ళు సిలువ మరణాన్ని పొందారు. మీరు నాకు సాక్షులు అని చెప్పారు. పేతురు కూడా మీకు సాక్షిగా సిలువలో మరణించాడు ప్రభా. వీళ్ళు కూడా సిలువలో మరణించారు. అక్కడ వాళ్ళు చిందిన రక్తం వలన అనేక ఆత్మలునైనా అక్కడ ప్రభు కొరకు పట్టబడ్డాయి. బ్లడ్ ఆఫ్ ద మార్టియర్స్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ద చర్చ్ అన్నారు. వాళ్ళు చిందిన రక్తంలో నుంచి అనేక వేల ఆత్మలు రక్షించబడ్డాయి. ప్రభా, మేము కూడా అలా ఉండేటట్లుగా మీకు సాక్షులుగా జీవించాలి ప్రభా. ఆ కృపని మాకు దయచేయండి. మా అందరిలో మీరు నివసించండి యేసయ్య. ఈ తపస్కాలంలో వాక్యాన్ని చదువుకొని ధ్యానించేటట్లు, అలాగే పునీతుల జీవితాల్ని కూడా చదువుకొని వాళ్ళని మాదిరిగా తీసుకునే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. శౌరి వారిని మాదిరిగా తీసుకొని మరి జాన్ ది బ్రిటో గారు, తర్వాత గోన్జాలో గార్సియా గారు వీళ్ళు సువార్తని బోధించి మరి యేసు ప్రభు కొరకు వాళ్ళ ప్రాణాలను ఇస్తారు. వాళ్ళు నడిచిన ఆ బాటలో నడవడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి కృప దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.